నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిగురు మామిడిలో రాయితీపై రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచన. రామగుండంలో ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడి. కరెంటు షాక్ ఇచ్చి అత్తను చంపేందుకు యత్నించిన అల్లుడు అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపించిన పోలీసులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో దారిన మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకుకు వార్నింగ్ ఇచ్చిన తల్లిని కడతేర్చిన కొడుకు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. వేసవి ఎండలు మండిపోతుండటంతో తాటి ముంజలతో సేద తీరిన మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులకు కావాల్సిన పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, రైతులు రాయితీ పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురు మామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1 నుంచి 12వ తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను తీసుకొస్తుండటంతో చిగురు మామిడిలో స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హై స్కూల్, జూనియర్ కాలేజ్ ఉండేలా చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం చిగురు మామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 SMAM రాయితీపై వ్యవసాయ పనిముట్లు యంత్రాలకు రైతులకు పంపించేశారు. 24 మంది రైతులకు 40,80,000 రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 15 రోటవేటర్లు, బేలర్లు, పవర్ స్పేయర్లు తదితర పనిముట్లు కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లబ్ధిదారులకు చెక్కులు పంపించేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, సర్పంచ్ అక్కవరం భవానీ, ఉస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీఓ మహేశ్వర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల తర్వాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు పంపించేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకుని వారికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడ ఇబ్బందులు లేవని తెలిపారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, తాను కూడా ఆయిల్ ఫామ్ చేస్తానని తెలిపారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు, పెద్ద గ్రామాల్లో 100 ఎకరాల ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ఆయిల్ ఫామ్ సాగు వల్ల ప్రకృతి ఇబ్బందులు, కోతల ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రైతులు విజిట్ చేయాలని సూచించారు. సాగునీరు కాల్వలు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని, గౌరవెల్లి ప్రాజెక్టుపై ఇటీవల సమీక్ష నిర్వహించామన్నారు. త్వరలోనే కాల్వలు పనులు పూర్తి చేస్తామని తెలిపారు. ఉస్నాబాద్ మండలం కూచనపల్లిలో 21,30,00,000 వ్యయంతో మర్రి పంపు చెక్ డ్యాం ఫీడర్ ఛానల్ కు శంకుస్థాపన చేశారు. ఉస్నాబాద్ కి నలువైపులా 4 లేన్ రోడ్ నిర్మాణం జరుగుతుందని, నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. వాటన్నిటి ప్రతిపాదనలు అదనంగా నాకు ఒక ప్రపోజల్ గా నాకు ఇవ్వమని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అటు వాళ్ళను కోరుతాను, ఇటు మిమ్మల్ని కూడా. ఇది లేదు, శాంక్షన్ లేదు, ఇది కాదు అని అనకుండా ఎవరు వాళ్ళకి అక్కడ ఉండేటట్టు అవసరం రీత్యా, అవసరం లేకుండా తీసుకునేటప్పుడు ఎవరు ఉండరు. అవసరం ప్రకారంగా మీరు అన్నట్టుగా గడ్డి మొబ్బులు కట్టేది ఎక్కువ అవసరం ఉందంటే దాన్ని కూడా అది ఆ గ్రామాల్లో అవసరానికి ఉండేంత, సీజన్కి ఉండేంత ఉపయోగపడేటట్టుగానే మళ్ళీ తీసుకొని ఇంటికానే పెట్టుకుంటే చిలుము పడుతుంది. అట్లా కాకుండా ఎన్ని అవసరం ఉంటే అన్ని అవసరానికి ప్రకారంగా ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. అదేవిధంగా నేను అంటే అందరినీ కోరుతా ఉన్నా, ముఖ్యంగా రైతులను ఎటువంటి, ఇప్పుడు మనం ఏదైనా పంట పండిస్తే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఓగులాపురంలో వచ్చారు, లేకపోతే ఇంకా మండలం వాళ్ళు చెప్తారు మొక్కజొన్న ఆడికి పోయినాక లారీలు తెచ్చుకుంటలేరని చెప్తున్నారు. లేకపోతే వడ్ల ధాన్యం కొనుగోలు స్టార్ట్ అవుతుంది, తేమ శాతం ఉన్నదా, వడగళ్ల వాన పడ్డదా, వర్షం పడ్డదా, రేట్ వస్తుందా, ఇటువంటి అన్ని సమస్యలు ఉన్నాయి. నేనేదో మిమ్మల్ని అంటే నేను కూడా కొంత ఆయిల్ ఫామ్ వేయాలనే ఆలోచనతోటి భూమి కోసం తిరుగుతున్నాం. భూమిలో ఎక్కడన్నా ఆయిల్ ఫామ్ దొరకగానే భూమి వేస్తా, ఆయిల్ ఫామ్ వేస్తా. మీరు కూడా 2 ఎకరాలు పైన వాళ్ళందరూ
5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలు ఆయిల్ ఫామ్ అయింది, 2 ఎకరాలు మీరు చేసే పంట చేసుకోండి. నేను మొత్తం మార్చి పంటలేను. అందరికి ఏం బాధ ఉంది, 3 ఏళ్ల తర్వాత ఆమ్దాని వస్తుంది అంటే 3 ఏళ్ల లోపల అది పెరిగే వరకు అందులో మొక్కజొన్న వేసుకోవచ్చు, లేదా ఇతరత్ర అన్ని పంటలు వేసుకోవచ్చు, అంతర పంటలు వరిలో కూడా వేసుకోవచ్చు. కాదంటే మీరు అక్కడ పోతే అంటే ఖమ్మం అశ్వరావుపేటకు అనే తుమ్మలాశ్వరం ఇక్కడ కూడా చాలా మంది ఇక్కడ నారమెట్ట రంగనూరు మండలంలో ఫ్యాక్టరీ స్టార్ట్ అయింది. ఇక్కడనే ఆ వాటన్నిటి యొక్క కొనుగోలు ఇక్కడనే చేసినట్టుగానే ఇక్కడనే కలెక్షన్ సెంటర్ పెట్టిపిస్తా. మిమ్మల్ని అందరినీ కోరుతాను. నేను సర్పంచ్కు చిన్న గ్రామానికి 50 ఎకరాలు, పెద్ద గ్రామం 100 ఎకరాలు టార్గెట్. అట్లా కాగానే సర్పంచ్ సన్మానం చేస్తా. మీరు ఏదైనా పని అడిగితే మీ గ్రామానికి నేను తప్పుదా. ఇప్పుడు వడగళ్ళ వాన పడ్డా బాధలేదు, దానికి దొంగలు ఎత్తుకపోరు, కోతులు రావు. పెద్ద దాంతో మనం రోజు పొద్దుగాల పోయి చూసుకునేది ఊకే సర్టిఫికెట్ చూసుకునే అవసరం లేదు. కొంత జాగ్రత్త తీసుకొని ట్రిప్కు లోన్ ఇస్తుంది గవర్నమెంట్, అంత సబ్సిడీ ఇస్తుంది. కాబట్టి దయచేసి ఈ మండలం కరీంనగర్ రెనో హాస్పిటల్లో 5 కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో కలిసి ప్రారంభించారు. ఉత్తర తెలంగాణలోనే తొలిసారిగా రోబోటిక్ మోకాలు కీల మార్పిడి చికిత్స చేసే సౌకర్యం రెనా హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వాలిస్ కంపెనీకి చెందిన సుమారు 5 కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రమని తెలిపారు. లక్కీర్ల ద్వారా 15 మంది ఉచిత కీలు మార్పిడికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రంలో అందుబాటులోకి తెచ్చిన రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ బంగారి స్వామి, డాక్టర్ రజనీ ప్రియదర్శినిలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తల్లిదండ్రులైన కీర్తిశేషులు బంగారి లక్ష్మి మైసయ్య పేరుపై ప్రతి సంవత్సరం సుమారు 50 లక్షల రూపాయలు విలువగల సర్జరీలను ఉచితంగా చేయడం జరుగుతుందని అన్నారు. తాను ఈ వైద్య రంగంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, తమ కుటుంబం అంతా వైద్య సేవకి అంకితమన్నారు. ఈ ఉచిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. ఈ ఉచిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. సుమారు 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, వారిలో నుండి 15 మందిని ఎంపిక చేసి వారికి పూర్తి ఉచితంగా మోకాలు కీలు మార్పిడి చికిత్సను రాబోయే నెల రోజుల్లోగా నిర్వహిస్తామన్నారు. మిగతా వారికి అతి తక్కువ ఖర్చులో ఈ ఆపరేషన్ చేస్తామని, ఈ సదవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ కులకర్ణి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సూడా చైర్మన్ కొమర్రెడ్డి నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సూడా చైర్మన్ జీవి రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు. తెలంగాణలో గిరిజన తాండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా రాజ్ నగర్ తాండాలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జీవన్ రెడ్డి పాల్గొన్నారు. పలు సమస్యలను జీవన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా గిరిజనులకు రిజర్వేషన్ 6% నుండి 10% పెంచిన ఘనత కేసీఆర్దేనని తెలిపారు. సమాజంలో ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఏవి అంటే ఎస్సీ ఎస్టీలని రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించిందన్నారు. జనాభా ప్రతిపాదకన విద్యా ఉద్యోగాలు సౌకర్యాలు కల్పింపజేయాలని, మన రాష్ట్రంలో ఎస్సీలు 15%, ఎస్టీలు 10% ఉన్నారని తెలిపారు. వెనుకబడిన తరగతుల వారు బీసీలు 50% ఉన్నారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజనులు 10% ఉంటే 6% రిజర్వేషన్లు ఉండేవని, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసీఆర్ 6% రిజర్వేషన్ను 10% పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించారని తెలిపారు. 5 సంవత్సరాలు గడిచినవి, కేంద్రం నుండి స్పందన రాలేదన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ బీసీలకు, మైనార్టీ గిరిజనులకు, దళితులకు ప్రత్యేకంగా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మించారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించట్లేదని, బకాయిలు 7,500 కోట్లకు చేరుకుందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బిల్స్ రాక కళాశాలలో సర్టిఫికేట్లు ఇవ్వడం లేదని, కోర్టులు కూడా ప్రభుత్వమే భరించాలని చెప్పినప్పటికీ ఎలాంటి స్పందన లేదని విమర్శిస్తున్నారు. కేసీఆర్ కంటే మెరుగైన పాలన వస్తుందని భావించి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తే తిరోగమనం చెందుతుందని విమర్శించారు. ఉడుం ఇంట్లోకి వస్తే ఆ ఇల్లును వదిలి పెడతామని, అలానే కాంగ్రెస్ పార్టీలో కొందరు ఉడుంలా చేరడంతోనే ఆ పార్టీ వదిలిపెట్టాల్సి వస్తుందని పరోక్షంగా ఎమ్మెల్యే సంజయ్ని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపు చేయలేకపోవడంతో ఏదైతుందో ఆ భారం తల్లిదండ్రులు మోయాల్సి వస్తుందని చెప్పని కోర్టు కూడా సూచన చేసిందండి. అంటే ప్రభుత్వం ఎక్కడికి పోతుందో అంటున్నది. ఇలా మనం ఏదైతుందో ఎన్నికల్లో నేను 23లో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి పోటీ చేసిండే. ఒక మెరుగైనట్టు ఒక పాలన వస్తుంది, కేసీఆర్ చేసి చేసిండు. ఇక అంతకన్నా మెరుగైన పాలన వస్తుందని చెప్పి అందరూ భావించడం బెటర్.
మంచి అని కోరుకున్నామే. ఇవాళ ఏమైపోయింది, ఆ మంచి మెరుగైన పాలన అనేది తిరోగమన చర్యగా పోతుంది. కొందరు అడుగుతున్నారు, మొన్న అటు మాట్లాడినామని ఇటు మాట్లాడుతున్నాం అంటే నిజమే. నీ ఆనాడు ఏదైతుందో కొనసాగుతున్నటువంటి ఒక పాలన కంటే మెరుగైన పాలన మనం కావాలని కోరుకున్నామే. ఆ మెరుగైన పాలన కల్పించలేకపోయినప్పుడు నన్ను ఏం చేయాలంటున్నది. వీళ్ళు కేసీఆర్ రైతు బంధు ఇచ్చిండు, ఎకరానికి 5,000 ఇచ్చిండు, పంటకు 2 పంటలు 10,000 ఇచ్చిండు. అబ్బా ఎన్నికల్లో నేనే చెప్పిన, కాంగ్రెస్ కోట్ అయింది 75,000 ఇస్తాడు పంటకు, 2 పంటలు 15,000 ఇస్తాడు. అందరూ నిజంగానేరా మేము ఆనికంటే ఈ నయం కదా, వాడు 5,000 ఇచ్చిండు, 75,000 ఇస్తాడట. సరే నా అదృష్టం కలిసి రాదు, నేను గెలవలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఆశపడ్డ రైతులందరూ. కరీంనగర్లో గత ప్రభుత్వం మంజూరు చేసి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే చేపట్టి నగరాభివృద్ధికి తోడ్పడాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కోరారు. కరీంనగర్ శ్రీరాంపూర్ కాలనీలో గత ప్రభుత్వ హయాంలో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహకారంతో మంజూరైన 10 లక్షల వ్యయంతో నిర్మించే కమ్యూనిటీ హాల్కు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి విచ్చేసిన మాజీ మంత్రులకు కాలనీ వాసులు ఘన స్వాగతం పలికారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ కార్పొరేటర్ గాదె రూపా శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు కన్న రాజమౌళి, ప్రధాన కార్యదర్శి చావ నాగేశ్వరరావు, ముఖ్య సలహాదారు చిదం శ్రీనివాస్, బల్మూరి రామచంద్రరావు, కోల్లా అన్నారెడ్డి, పలువురు కాలనీ వాసులు పాల్గొన్నారు. జగిత్యాల జిల్లాలో కరెంటు షాక్ ఇచ్చి అత్తను చంపేందుకు ప్రయత్నించిన అల్లుడిని పోలీసులు అరెస్ట్ చేసి కటకటల వెనక్కి పంపించారు. వెల్గటూర్ మండలం జగదేవపేటకు చెందిన గంగిరెడ్డి మల్లారెడ్డికి పద్మతో 25 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి 2 పిల్లలు పుట్టారు. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుండటంతో పలుమార్లు పెద్దలు సర్ది చెప్పారు. అయినా నిత్యం గొడవలు జరుగుతుండడం భార్య పద్మ తన 2 పిల్లలను తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోయింది. భార్యను కాపురానికి పంపాలని అల్లుడు మల్లారెడ్డి పలుమార్లు అత్తారింటికి వెళ్లాడు. ప్రయోజనం లేకపోవడంతో తన భార్యను కాపురానికి పంపడం లేదని భావించి ఎలాగైనా అత్తను హతమార్చాలని నిర్ణయించుకున్నారు. రాత్రిపూట అత్తగారింటికి కరెంటు షాక్ ఇచ్చాడు. అత్త డోర్ తెచ్చేందుకు యత్నించగా కరెంటు షాక్ గురై స్వల్పంగా గాయపడింది. స్థానికులు పరిశీలించగా ఇంటికి కొద్ది దూరం నుంచి కేబుల్ వేసి కరెంటు కనెక్షన్ ఇచ్చి షాక్ ఇచ్చినట్లు గుర్తించారు. ఈ పని తన అల్లుడే చేశాడని అత్త రాజవ్వ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అల్లుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో దారుణం జరిగింది. మధ్యమతిలో భార్యతో గొడవపడ్డ కొడుకును వార్నింగ్ ఇచ్చిన తల్లిని తనయుడు కడతెచ్చాడు. మల్లాపూర్కు చెందిన నంబయ్య మధ్యమతిలో భార్యతో గొడవ పడగా తల్లి వెంకు కొడుకును మందలించింది. తాగిన మైకంలో ఉన్న తనయుడు కోపంతో మంచంలో పడుకొని ఉన్న వయోవృద్ధురాలైన తల్లి ముఖంపై పిడిగుద్దులు గుద్ది ఎత్తి పడేశాడు. తల్లి వెంకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మద్యమత్తు క్షణికావేశంతో తల్లి ప్రాణం తీసిన కొడుకుపై కుటుంబ సభ్యులు ఎవరు ఫిర్యాదు చేయకపోవడంతో మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. వేసవి ఎండలు మండిపోతుండటంతో తాటి ముంజలతో మంత్రి పొన్నం ప్రభాకర్ కాస్త సేద తీరారు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దారిలో కనిపించిన తాటి ముంజలను చూసి కారు ఆపేశాడు. గౌడన్న దగ్గరికి వెళ్లి తాటి ముంజలు కోయించుకొని తిన్నాడు. వేసవి కాలంలో చల్లదనంగా ఆరోగ్యానికి న్యాచురల్ తాటి ముంజలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు వెలువడిన సందర్భంగా విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు కృషి, క్రమశిక్షణ మరియు అంకిత భావానికి ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆశించిన ఫలితాలు రాకపోయిన వారు నిరుత్సాహానికి లోను కాకుండా ఈ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకుని మరింత ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని కోరారు. ఆర్థిక భారం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తోందని జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగన్న భట్ల దినేష్ తెలిపారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ తట్టెడు మట్టి కూడా తీయలేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. ధర్మపురిలోని 2 కోట్లతో సిమెంట్ రోడ్లు పనులు జరిగాయని ఆ పనులు మాజీ మంత్రికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ చొరవతో ధర్మారం మండలంలో ఐటీఐ కాలేజ్, ధర్మపురి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్, డిగ్రీ కళాశాల మంజూరు కావడం జరిగిందన్నారు. మంత్రి లక్ష్మణ్ కుమార్ నిరంతరం ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ గ్రామీణ ప్రజల మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారన్నారు. అభివృద్ధిని ఓర్వలేక కొప్పుల ఈశ్వర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు 2 తట్టల మట్టి పోయలేదు. రాబోయే ఎన్నికలలో డబ్బులు ఏ విధంగా
సంపాదించుకోవాలి, 2028 ఎన్నికలలో ఏ విధంగా గెలవాలి అనే ఆలోచనలో ఉన్నారే తప్ప ఇంకేమైనా చేశారా అని మాట్లాడడం జరిగింది. ఒకటో వార్డు కౌన్సిలర్గా నేను చెప్పదలుచుకున్నాను, మా వార్డులోనే 2 కోట్ల సిమెంట్ పోసిండ్రు, మట్టి కాదు, 2 కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది. ఏదో రొటీన్గా ఒక పని చేయలేదు అంటే ఒక ప్రభుత్వ వ్యవస్థలో మీ అందరికీ, మీరు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత 10 సంవత్సరాలు మీదే రాజ్యం. ఒక ప్రభుత్వ వ్యవస్థలో మీరు ఆర్థికంగా రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసిన తర్వాత అయినా కానీ, ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులైనా కానీ, ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన కొన్ని సంక్షిప్త వార్తలు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసిన హార్మోట్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను రాష్ట్ర డీజీపీ ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ ఫండ్ 12,29,00,000తో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలకు డీజీపీ గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ, సోమవారం నుండి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రజాప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్తం చేస్తామని తెలిపారు. డీజీపీ వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం, కరీంనగర్ సిపి అంబర్ కిషోర్ జా, గౌసలం, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అన్న 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఒకటి అరైవ్ అలైవ్ అని చెప్పి రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ టేకప్ చేస్తున్నాము స్టేట్ అంతా కూడా. ఇంతకుముందు ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మొత్తం హోల్ ఆఫ్ ద గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాలని చెప్పి కార్యక్రమం తీసుకున్నాము. మనకు మొదట వార్డ్ మెంబర్ స్థాయి నుంచి కూడా సీఎం స్థాయి వరకు కూడా అందరూ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు ఒక 1 వీక్ పాటు. దీంట్లో ప్రజలందరూ కూడా రోడ్ సేఫ్టీ సంబంధించినటువంటి ప్రాముఖ్యమైనదో అది అర్థం చేయించాలి. ఎందుకంటే చాలా రోడ్ల మీద విపరీతమైనటువంటి యాక్సిడెంట్లు కావడం, అందులో చాలామంది వేలాదిగా చనిపోవడం జరుగుతున్నది. దాన్ని తగ్గించాలి ఎట్లా అన్న ఉద్దేశంతో, రోడ్లు యాక్సిడెంట్ తగ్గించాలి, మరణాలు తగ్గించాలి అన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ టేకప్ చేసినాము. అది ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని వింగ్స్ కూడా, అన్ని శాఖలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాయి. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ కూడా, పొలిటికల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. సో దీనివల్ల ప్రజలకు ఒక మంచి మెసేజ్ వెళ్ళాలి ఇది రోడ్ సేఫ్టీ అన్న అంశం పైన అన్న ఉద్దేశంతో టేకప్ చేసినాం. దాంట్లో భాగంగా పార్టిసిపేట్ చేద్దామని వచ్చాం. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. యూనిక్ మార్కెంటైల్ ఇండియా లిమిటెడ్ బాధితులు రోడ్డెక్కారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇలా పలు రకాలుగా పెట్టుబడులను ఆకర్షించిన యూనిక్ మార్కెంటైల్ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సేవలను అందించేందుకు గుజరాత్కు చెందిన వ్యక్తి యూనిక్ మార్కెంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థను 1996లో ఏర్పాటు చేశారు. లాభాల ఆశ చూపి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, పట్టణాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పెట్టుబడులను ఆకర్షించింది. పాలసీల ఏజెంట్లకు భారీగానే కమిషన్ ఇవ్వడంతో లక్షలాది మంది కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు. కంపెనీ టర్నోవర్ 5,000 కోట్లకు చేరుకుంది. కరోనా సమయంలో లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత కంపెనీ పట్టించుకోవడం మానేసింది. పెట్టుబడి పెట్టిన వారి పాలసీలు మెచ్యూరిటీ అయిపోవడంతో, కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో వందలాది మంది బాధితులు సమావేశమయ్యారు. కంపెనీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని, కంపెనీ నుంచి రావాల్సిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. గత కొంతకాలంగా పేరు మార్చి లైఫ్ కేర్, రిసార్ట్, ప్యాకేజ్ల వంటి సేవలను అందించిన యూనిక్ కంపెనీ భారీగానే ఆస్తులు కూడబెట్టిందని, ఆస్తులను విక్రయించి తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. లాభం దేవుడెరుగు, కనీసం తాము పెట్టిన పెట్టుబడి అయినా తమకు ఇప్పించాలని కోరుతున్నారు. కంపెనీ త్వరగా స్పందించి బాధితులకు న్యాయం చేయకుంటే యూనిక్ కంపెనీకి చెందిన ఆస్తులను బాధితులతో కలిసి స్వాధీనం చేసుకుంటామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి తెలిపారు. బాధితుల సంఘం అంతా కూడా ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. ఇక్కడ యూనిక్ అనే ఒక కార్పొరేట్ వ్యవస్థ జనంలోకి వచ్చి ఏజెంట్లను నియమించుకొని కోట్ల రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయించుకున్నారు. కానీ తీరా చూస్తే మ్యాచ్యూర్ టైంకు ఆ కంపెనీ మొత్తం ఎత్తేసి వీళ్ళంతా కూడా రోడ్ల మీద పడ్డారు. ఒక్కొక్క ఏజెంట్ వాళ్ళ బాధ వర్ణిత, ఒక్కొక్క కస్టమర్ వాళ్ళ తిండి తిప్పలు మానేసి రూపాయి జమ చేసుకొని వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఈరోజు
అవి మొత్తం డబ్బులు రావు అనుకుంటే వాళ్ళ పరిస్థితి చాలా రోడ్డు మీదకి వచ్చారు, బాధపడుతూ ఉన్నారు. మొత్తం నాకున్న రిపోర్ట్ ప్రకారంగా తెలంగాణ మొత్తంలో 800 కోట్ల స్కామ్ అంట, మాటలు కాదు. ఇండియా వ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా 54 కోట్ల మంది బాధితులు ఉన్నారని చెప్తా ఉన్నారు. చాలా బాధిస్తూ ఉంది. ఎందుకంటే ఇంతమంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. చిగురు మామిడిలో రాయితీపై రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. 5 ఎకరాలకు పైగా భూమి ఉన్న రైతులు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచన. రామగుండంలో ఆర్మూర్ రిజర్వ్ పోలీస్ నివాస గృహాలను ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడి. కరెంటు షాక్ ఇచ్చి అత్తను చంపేందుకు యత్నించిన అల్లుడు అరెస్టు చేసి కట్టకటాల వెనక్కి పంపించిన పోలీసులు. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో దారుణం. మద్యం మత్తులో భార్యతో గొడవపడ్డ కొడుకుకు వార్నింగ్ ఇచ్చిన తల్లిని కడతేర్చిన కొడుకు. ఉస్నాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. వేసవి ఎండలు మండిపోతుండటంతో తాటి ముంజలతో సేద తీరిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BJTPL.